హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సమ్మర్ స్పెషల్ క్యారెట్ సగ్గుబియ్యం పాయసం చేశాను. కూల్గా చాలా టేస్టీగా ఉంది. ముందుగా 1 కప్పు బెల్లం తీసుకుని 1/2 కప్పు వాటర్ పోసుకుని 1 కప్పు సగ్గుబియ్యం తీసుకుని సగ్గుబియ్యాన్ని కూడా ఒక 10 మినిట్స్ నాననిద్దాము. ఆ 1 కప్పు బెల్లంకి 1/2 కప్పు వాటర్ పోసుకుని బెల్లం కరగనిస్తే సరిపోతుంది. పాకం అవసరం లేదు, అది చల్లారాలి. ఆ బెల్లం వాటరు ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకుని జీడిపప్పు బాదం పప్పు వేయించుకుందాము. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు, హెల్తీ కూడా. అలా లైట్గా వేయించేసుకుందాం. క్యారెట్ 1 కప్పు క్యారెట్ తురుము తీసుకోవాలి. క్యారెట్ తురుముకు క్యారెట్ చెక్క తీసేసి తురిమేసుకున్నాను. 1 కప్పు క్యారెట్ తురుము తీసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత క్యారెట్ తురుము వేసుకుని లైట్గా వేయించుకుందాము. డ్రై ఫ్రూట్స్ వేగాయి, తీసేసుకుందాం. ఆ తర్వాత తురిమిన క్యారెట్ వేసేసుకుని ఆ మిగిలిన నెయ్యిలోనే లైట్గా వేయించుకుంటే సరిపోతుంది క్యారెట్ తురుముని. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు, హెల్తీ కూడా. లైట్గా వేగిన తర్వాత తీసేద్దాము. ఒక ప్లేట్లోకి తీసేసుకుని తర్వాత అదే కడాయిలో 1 లీటర్ పాలు పోసుకుని పాలు మరగనిద్దాం. పాలు కొంచెం కాగిన తర్వాత ఆ 1 కప్పు సగ్గుబియ్యం శుభ్రంగా కడిగి పాలలో వేసేద్దాం. పాలలో సగ్గుబియ్యం కూడా ఉడకాలి. కొంచెం సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఈ క్యారెట్ తురుము కూడా వేసేసుకుందాము పాలల్లో. కొంచెం రెడీ అయిపోయింది. రెడీ అయ్యేటప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకుందాము. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాం. 3 స్పూన్స్ మిల్క్ పౌడర్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను వేసాను, ఆ వీడియో క్లిప్ కట్ అయింది. ఈ స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పాలు క్యారెట్ చల్లారిన తర్వాత మనం ముందుగా మరిగించుకున్న బెల్లం వాటర్ని ఇందులోకి వేసేసుకోవాలి. చల్లారిన తర్వాతే వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఆ పాలు విరిగిపోతాయి. అంతేనండి, రెడీ అయిపోయింది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని 1 అవర్ తర్వాత కూల్గా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. మా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన వారు లైక్ చేయండి. మా ఛానల్ సపోర్ట్ చేయండి. చాలా బాగుంటుంది. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు, హెల్తీ కూడా. సమ్మర్లో కూల్గా ఇలా క్యారెట్ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. బాయ్ అండి.